నుంచి ట్యాపింగ్ మీద ఇన్వెస్టిగేషన్ చేయమన్నప్పుడు మీరు మీ ఓటుకు నోటు కేసుని ఎందుకు పక్కకు పెడుతున్నారు? తెలంగాణ సమాజం తెలుసుకోవాలనుకుంటుంది. కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి మధ్యన అండర్స్టాండింగ్ లేకపోతే చంద్రశేఖరరావుని ఈ కేసులో అక్యూజ్ నెంబర్ 1 గా చేయడంలో ఈ పోలీసులకు ఉన్నటువంటి, ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ఇబ్బంది ఏంటో చెప్పాలి. నాకు ఇంకో డౌట్ వస్తుంది. రేవంత్ రెడ్డి గారు, నేను 30 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేసే వకీలు అడుగుతున్నా, వాళ్ళు చెప్పిందే రాస్తున్నా కన్ఫెషన్ లో, మీకు ఎంత అవసరమో అంతే రాసుకుంటారు అని కూడా డౌట్ వస్తుంది నాకు. వాళ్ళు చెప్పింది రాస్తే చంద్రశేఖరరావు మొదటి ముద్దాయి, రెండో ముద్దాయి హరీష్ రావు, మూడో ముద్దాయి వెంకట్రామరెడ్డి, నాలుగో ముద్దాయి కేటీఆర్ కావాలి, ఐదో ముద్దాయి నవీన్ కుమార్ అనే ఎమ్మెల్సీ కావాలి, ఆరో ముద్దాయి సందీప్ రావు అనే డీసీపీ కావాలి. ఇంకా చాలా మంది పేర్లు ఉన్నాయి నా దగ్గర, లిస్టు చాంతాడంతుంది. రఘునందన్ ఉత్తమనే ఆధారాలు లేకుండా మా పేర్లు చెప్తుడు, టీవీలు చూసుకుంటే కొంతమంది అనుకుంటారు. రఘునందన్ రావు వెంకట్రామరెడ్డి పేరు డీజీపీ కంప్లైంట్ చేసినప్పుడు ఒక మీడియా మిత్రుడు అడిగిండు, ఎందుకు ఆయన మెదక్ ఎంపీ చేస్తుండు కాబట్టి ఆయనను ముద్దాయిగా చేర్చుకుంటావా అని అడిగిండు. అన్న ఆ జర్నలిస్ట్ మిత్రునికి ఆ పేపర్ ఆయన చెప్పదలుచుకున్నా. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారిక పత్రికలో ఒక రిమాండ్ రిపోర్ట్ వచ్చింది, రాధాకిషన్ రావు గారి రిమాండ్ రిపోర్ట్. దాంట్లో రాసిరు ఏమని, బీఆర్ఎస్ కు చెందిన ఓ ఎమ్మెల్సీకి టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఒకరు స్వయంగా డబ్బులు అందజేశారు. 2023 ఎన్నికల సమయంలో టాస్క్ ఫోర్స్ లో పనిచేసిన 2 ఇన్స్పెక్టర్లు ఈ నగదు తరలింపులో కీలక పాత్ర పోషించారు. రాధాకిషన్ రావుకు బాల్య స్నేహితుడైన ఓ ఎమ్మెల్సీ కోసం రాజపుష్ప సంస్థ నుంచి భారీ ఎత్తున నగదులు తరలించినాం అనే రిమాండ్ రిపోర్ట్ లో రాశారు. ఇది రఘునందన్ రావు సొంత కవిత్వం కాదను. మళ్ళీ రఘునందన్ రావు అందరి మీద బుల్ చేసుకుంటూ పోతుందని మా వివేక్ సార్, రాజగోపాల్ రెడ్డి గారు అనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు బాధితులు కాబట్టి చెప్తా ఉన్నా. రాధాకిషన్ రావు కన్ఫెషన్ లో చెప్పిండు, మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి గారి బంధువుల దగ్గర నుంచి 3.5 కోట్లు వేరు వేరు ప్రదేశాలలో జమానతులు, డిపాజిట్లు జప్తు చేసినామని చెప్పిండు. ఎందుకు రాజగోపాల్ రెడ్డి గారు వచ్చి కంప్లైంట్ ఇస్తలేరు నా ఫోన్ ట్యాపింగ్ అయిందని? ఎందుకు వివేక్ వెంకట స్వామి గారు వచ్చి కంప్లైంట్ ఇస్తలేరు మా ఫోన్ ట్యాప్ అయినాయని? అరే నేరం చేసినాడే ఒప్పుకుంటుండు కదా, మేము పట్టుకుందాం పలానా బేగంపేటలో ఎఫ్ఐఆర్ చేసినామని. బేగంపేట ఎఫ్ఐఆర్ కావాలంటే నేను మీకు పంపిస్తా. బేగంపేటలో ఎన్నికల కోడ్ లేదు. ఒక కంపెనీ ఇంకో కంపెనీ చేసుకున్న వ్యాపారం, దాంట్లో అన్యాయంగా ఆ రోజు వివేక్ వెంకట స్వామి గారి పేరు రాసిరు. నేను అడుగుతున్నా 2 గౌరవ ఎమ్మెల్యేలని, సరిగా మీరిద్దరు అధికార పార్టీలు ఉన్నారు, ముఖ్యమంత్రికి ఒకరు కుడి ఒకరు ఎడమ కదా, చంద్రశేఖరరావుని మొదటి ముద్దాయికి ఎందుకు పెడతలేరు? వివేక్ వెంకట స్వామి గారు దయచేసి స్పందించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు స్వయాన మీ సొంత అన్న ఏళ్ళ మంత్రి కదా, కేబినెట్ లో ఇవన్నీ ఎందుకు చర్చకు వస్తలేవు? వెంకట్రామరెడ్డి గారిని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కొత్త వియ్యంకుడు ఏమైనా కాపాడుతున్నాడా? బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఆ రోజు జడ్చర్ల లక్ష్మారెడ్డి అనే వియ్యంకుడు కాపాడితే, ఈ వల్ల రాజపుష్పకు సంబంధించిన పి వెంకట్రామరెడ్డి అనే ఎమ్మెల్సీని కొత్తగా వియ్యమందినటువంటి రాష్ట్ర కేబినెట్ లో నేనే నెంబర్ 2 అని చెప్పుకుంటున్నా. గౌరవనీయులు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏమైనా కాపాడుతున్నారా? ఈ సెలెక్టివ్ ఇన్వెస్టిగేషన్ వద్దు సార్. నేను డీజీపీ గారికి కూడా ఇదే మాట చెప్పిన, ప్లీజ్ డోంట్ డూ సెలెక్టివ్ ఇన్వెస్టిగేషన్, గో ఫర్ ద కాంప్రహెన్సివ్